ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. జిల్లాలో నిన్న ఉదయం నుండి రాత్రి వరకు పడ్డ వానకి చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. కొన్ని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా నిన్నంతా కురిసిన వర్షానికి చాలా వరకు చిన్న చెరువులు పెద్ద చెరువులు కావచ్చు, ఇటు ప్రాజెక్టులో కూడా వరద రావడం ప్రారంభమైంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఈ మొత్తం జిల్లాలో చెరువులని వెలవెలబోయినాయి. చిన్న చిన్న కుంటల్లో కూడా నీరు లేని పరిస్థితి ఉండేది. కానీ ఈ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాత్రం కొంత జలకాలు సంతరించుకుంటున్నాయి. కొన్ని చెరువులు మాత్రం అలుగుపారుతున్నాయి. మరికొన్ని చెరువుల్లోకి వరద నీరు అయితే చేరుతూ ఉంది. ప్రస్తుతం జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కావచ్చు, ఇతర అయితే మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్టు కావచ్చు, సిద్దిపేట జిల్లాలోని కొన్ని చెరువులు కావచ్చు, ఇటు ఉస్నాబాద్ ప్రాంతంలోని బస్వాపూర్ వాగు కావచ్చు ఉప్పొంగుతున్నాయి. సో జిల్లాలోని ఈ గత సీజన్ ప్రారంభం నుంచి కూడా ఏదైతే చెరువుల్లోకి కావచ్చు, కుంటల్లోకి నీరు లేక కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులు ఎదుర్కొన్నారు. కానీ ఈ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వర్షపాతం మీద నమోదైంది. దీంతో చాలా వరకు చెరువుల్లోకి నీరు రావడం ప్రారంభమైంది. ఇంకా పూర్తి స్థాయిలో చెరువులు నిండకపోయినప్పటికీ ఈ వర్షాలు కొంత చెరువుల్లోకి వరద తీసుకొస్తున్నాయంటూ కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో వరి సాగు కూడా పూర్తిగా తగ్గింది. దాంతోపాటు జిల్లాలోని మెదక్ జిల్లాలో కావచ్చు, సిద్దిపేట జిల్లాలో రైతాంగం దాదాపు సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా కూడా సాగు తగ్గేలా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. కానీ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంత పంటల సాగు కూడా అనుకూలంగా ఉందని చెప్పి అయితే రైతులు భావిస్తున్నారు. మరోవైపు సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటికీ 18 టీఎంసీల నీరు చేరుకుంది. గత సీజన్లో ఈ పాటికి 29 టీఎంసీలు అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నప్పటికీ ఈ సీజన్లో మాత్రం ఇంకా 18 టీఎంసీలు ఉన్నాయి. 18,480 క్యూసెక్కులు నీటిని అయితే ఇన్ఫ్లో వస్తుంది. 400 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. మరోవైపు పటాన్ చెరువు ఓఆర్ఆర్ పక్కన కూడా ఉధృతంగా నక్కవాగు ప్రవహిస్తుంది. పాత బ్రిడ్జ్ పై నుంచి ప్రమాదకర స్థాయిలో కూడా పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇందాక చెప్పుకుంటూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో మోయతొమ్మిద వాగు తాకిడికి సిద్దిపేట హన్మకొండ రహదారికి అయితే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు అయితే జిల్లాలోని అయితే సింగూరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎడమకాలలో కూడా గండిపడే పరిస్థితి ఉంది. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకముందే ఇంకా కూడా ఇప్పటికే భారీ వర్షానికి సింగూరు ఎడమ కాలువకు సంబంధించినటువంటి అయితే గండిపడింది. దీంతో ఈ సోజిపేట గ్రామ శివారులో భారీ వర్షానికి కావచ్చు, ఇటు నిన్న తెగిపోయిన కెనాల్కి సంబంధించినటువంటి వరదంతా కూడా రావడంతో పంట పొలాలను కూడా ముంచెత్తింది. ఇటు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా పలు పత్తి చేలలోకి భారీగా నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఆ ప్రాంత రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి దుకాణ సముదాయాలు కావచ్చు, రోడ్లపైకి వరద వచ్చిన ప్రాంతాల్లో కావచ్చు, ఇళ్లలోకి నీరు చేరిన ప్రాంతాల్లో వాటిని సందర్శించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి అంతా కూడా కొంత వర్షం కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత తెరిపించింది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొంత మబ్బు వాతావరణంతో పాటు ఈరోజు కూడా వర్షం పడుతుందన్న నేపథ్యంలో ఏదైతే అధికారుల ముందస్తుగా స్కూళ్లను బంద్ చేయించారు. దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కావచ్చు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ప్రాజెక్టుల కింద కాలువల కింద కావచ్చు, ఆ చెరువుల కింద ఉన్న పంట పొలాలకు కూడా కొంత ఇప్పటికే నీరు చేరడంతో వారంతా కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా రైతులు మాత్రం చెరువుల్లోకి నీరు చేరుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరోవైపు ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు నుంచి కూడా వరద పోటెత్తింది. సో మొత్తంగా ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత రైతాంగానికైతే సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.